గంట గంటకి ఎక్కడ చావు ముంచుకొస్తుందోనని చస్తూ బ్రతికాను. ఫస్ట్ టైం నరకం అంటే ఎలా ఉంటుందో అని తెలిసింది నాకు. టెన్షన్ పెట్టడమే గాని టెన్షన్ పట్టడం తెలియని నాకు టెన్షన్స్ తో చచ్చిపోదామా అన్న రేంజ్కి వెళ్ళిపోయాను. చెయ్యని తప్పుకి దోచిలా తప్పించుకొని తిరిగాను. సరే సరే, త్వరగా కానిచ్చి వెళ్ళిపోండి. ఓకే సార్. ఓకేనా? ఓకే. సార్ మీరేంటి సార్ ఇంకా చూస్తున్నారు? వెళ్ళి యాక్షన్ చెప్పండి సార్. ఎందుకు? నువ్వు కట్ చెప్పడానికా? సిరిని ఇంద్రానికి హ్యాండ్ ఓవర్ చేస్తే నీలాంబర్ చంపేస్తుంది. నీలాంబరి కప్పచెప్తే ఇంద్రాణి మన ప్రాణాలు తీస్తుంది. అంటే సిరిని ఇద్దరిలో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసినా గానీ ఒకళ్ళు మాత్రం మనల్ని చంపడం ఖాయం అన్నమాట. ఏం చేద్దాం మేడం? మేనేజ్ చేద్దాం ఆనందం. వయా మీడియాగా మూవ్ అయ్యి వాళ్లలో వాళ్లే కొట్టుకు చచ్చేలా చేద్దాం. అది ఎలాగో చెప్పండి మేడం, వింటే అన్న కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఆనందం, టెన్షన్ పడకూడదు ఆనందం. టెన్షన్ ని ఇవ్వాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? సిరి దొరికిందని ఇంద్రాణికి నీలాంబరికి ఫోన్ చేసి చెప్తాను. అన్నా, సునంద ఫోన్ చేస్తా ఉండాది. యాడున్నావు సునంద? నువ్వు యాడున్నా నేను ఎతికి పట్టుకుంటాను. అయ్యయ్యో, నేనెక్కడికి పారిపోలేదు ఇంద్రాణి. ఈ ఊళ్ళోనే ఉన్నాను. సిరి కోసమే వెతుకుతున్నాను. అబద్ధాలు చెప్పమాక. మా అన్న కన్ను గప్పి నువ్వు పారిపోలేదా? తప్పించుకున్నాను. ఎందుకో తెలుసా? సిరి ఎక్కడుందో తెలిసింది కాబట్టి. ఏంది? సిరి ఆడున్నదో తెలిసినాదా? తెలిసింది ఇంద్రాణి. మీ అన్న నా పక్కనుంటే నీలాంబరికి డౌట్ వస్తుందని నేను సైడ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు సిరి ఆడుండాలి? నా దగ్గరే సేఫ్ గా ఉంది. నువ్వేడున్నావు? నీకు దగ్గరలోనే. అడ్రస్ చెప్తాను. త్వరగా వచ్చేసే ఇంద్రాణి. ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు నీకు డీటెయిల్డ్ గా చెప్తాను. ఇప్పుడే వస్తాడా? అన్నా పదన్నా. ఆనందం, ఇంద్రాణి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మాత్రం ఓ పని చేయాలి. ఏంటి మేడం అది? ఓకే మేడం. ఆనందం, నువ్వు వీడియో తీస్తున్నట్టు ఎవ్వరికీ కనిపించకూడదు. అలాగే మేడం.
ఏడ సునందా? రా ఇంద్రాణి, మన సిరి అందులో ఉంది. నా బిడ్డను ఏం చేసిన సునందా? నేనేం చేయలేదు. మరెందుకు అట్టా ఉండదు? సిరి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ నీలాంబరియే. ఏంది నువ్వనేది? అవునన్నా, సిరిని చంపాలని నీలాంబరియే యాక్సిడెంట్ చేయించింది. మన అదృష్టం బాగుండి మన సిరి బ్రతికింది. అసలు నిజం సిరి నీకెక్కడ చెప్పేస్తుందో అన్న భయంతో సిరిని దాచిపెట్టి ఆ నింద నీ మీద వేసిందా నీలాంబరి. ఇదంతా నీకెట్టా తెలుసు? తనే చెప్పింది. తనంటే? మన సిరియే చెప్పింది. స్పృహలో లేని సిరి నీకెట చెప్తాను? ఏంది సునందా, మళ్ళీ ఇంకో నాటకం మొదలెట్టినావా? నువ్వే చేసినావా? తప్పించుకొని కా నీలాంబరి మీద తోస్తా ఉండావా? రామరామ, నిజంగా సిరిని నేనే కిడ్నాప్ చేస్తుంటే ఫోన్ చేసి మళ్ళీ పిలిచి మీకెందుకు హ్యాండ్ ఓవర్ చేస్తాను? అప్పు చెప్పకపోతే మా ఇంద్రమ్మ నిన్ను సంపుద్దనే భయం. ఆ భయంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో మా సిరిని మాకు అప్పు చెప్పినావు. ఏంది సునందా, మా అన్న చెప్తున్నది నిజమేనా? ఓ కృష్ణ కృష్ణ, అదేమి లేదింద్రాణి, నేను చెప్పేది నిజం. సిరి ఇలా కావడానికి కారణం అనిలంబరే. నన్ను నమ్ము. ఎట్టా నమ్మమంటావు సునందా? నిన్ను ఎలా నమ్మించాలో తెలియడం లేదింద్రాణి. సిరిని 48 గంటల్లో నీకు అప్పచెప్తాను అన్న మాటకి కట్టుబడి నేను సిన్సియారిటీ చూపిస్తే ఇంకా నువ్వు నన్నే అనుమానిస్తున్నావు. అనుమానించక ఇంకా అభినందించాలా? నా పెండ్లం పదే పదే నీ గురించి చెప్తున్నా మా ఇంద్రమ్మ నిన్ను నమ్మిందని వదిలేసినా. ఆ రోజే నిన్ను అనుమానించుంటే మా సిరికి పరిస్థితి వచ్చేది కాదు. ఇంద్రమ్మ, సునంద బ్రతుకుంటే ఎప్పటికైనా సిరికి ప్రమాదమే. సంపేయ్. ఇంద్రాణి తొందరపడకు. సిరిని నేనే కిడ్నాప్ చేశాననే కదా మీ డౌట్. తను కోలుకున్న తర్వాత తన్నే అడగండి సిరిని ఎవరు దాచిపెట్టారు అని. తను నిజంగా నా పేరు చెప్తే అప్పుడు చంపేయండి. అన్నా, ముందు సిరిని ఇంటికి తీసుకుపోదాం. ఆ తర్వాత సునందను సంపాలా నీలాంబరిని సంపాలా చూసుకుందాం. ఈలోపు సునంద ఊరుదులు పారిపోతే యాడికి పోతాదన్నా? ఆ తాళంలో దాక్కున్న ఎతికి తీసుకొస్తాను. సునందా, నిన్నిదే ఆఖరిసారి హెచ్చరిస్తా ఉండాను. ఊరొదిలిపోవాలని చూస్తే నీ ప్రాణం నిన్నొదిలిపోతాది. చచ్చా, నేనెక్కడికి పోతాను ఇంద్రాణి? నీ పర్మిషన్ లేకుండా పొలిమేర కూడా దాటను. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, సరేనా? మా సిరి నోరిప్పేంత వరకే నువ్వు భూమి మీద బతుకుండేది, అది గుర్తుంచుకో. అన్నా, సిరిని ఇంటికి తీసుకుపోదాం పదా.
నేనిక్కడ ఎందుకున్నానో తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు. ఏం పని నీకిక్కడ? చెప్పాను కదా నీలు, నా ఫ్రెండ్ యుఎస్ నుండి వచ్చిందని తనింటికి వెళ్ళొస్తున్నాను. నీ ఫ్రెండ్ ఇల్లు ఊరి బయట ఉండాదా? లేదే, ఊళ్ళోనే. మరి ఇట్నుంచి ఎందుకు వస్తా ఉండవు? మాట్లాడవేంది? నిన్నే అడుగుతా ఉండాను. మా ఫ్రెండ్ ఊరి బయట ఫామ్ హౌస్ లో ఉన్నానని ఫోన్ చేసింది, కలిసి వస్తున్నాను. నిజంగా నీ ఫ్రెండ్ని కలవనీకే వచ్చినావా, లేక ఇంకేదైనా పని మీద వచ్చినావా? ఈ ఊళ్ళో నాకేం పని ఉంటుంది నీళ్ళు, నిజంగా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ పేరు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూడక సింధు. నాతోనే ఛాలెంజ్ చేసినావు సంజయ్ని దక్కించుకుంటానని. ఆ ప్రయత్నంలోనే ఏదైనా కొత్త పథకం వేస్తుండావేమోనని నాకు అనుమానంగా ఉండాది. నువ్వు ఫ్రెండ్ కోసమైతే ఈడకి రాలేదు, వేరే దేనికోసమో నువ్వు వీడకొచ్చినావు. మర్యాదగా అదేంటో చెప్పు. నేను చెప్పేది నిజం నీలు. కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. సింధు, నా కోపం వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు. తొందరగా చెప్పు. చెప్తే అర్థం చేసుకోవేంటి నీలు? నేను నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ని కలవడానికి వచ్చావే నువ్వు? మరి నువ్వు ఫ్రెండ్ని కలవడానికే వెళితే ఈ టాబ్లెట్లు మత్తు ఇంజక్షన్లు దేనికి? ఏంటి నీళ్ళు నువ్వు అంటుంది? ఇంజక్షన్లు మత్తు టాబ్లెట్స్ ఏంటి? ఏం నటిస్తున్నావు సింధు? హనుమంతుడి ముందు కుప్పిగంతలేస్తే ఉపయోగం ఉండదు. నువ్వు షాప్లోకి వెళ్ళటం నేను చూశాను. అంటే ఇంటి దగ్గర నుంచి నన్ను ఫాలో చేస్తున్నావు అన్నమాట? అవును, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చినది. అందుకే నీ మీద కన్నేసుంచినాను. చెప్పు, ఎవరి కోసం ఈ మందులు కొన్నావు? సిరి కోసమే కదా? సిరికి నాకు సంబంధం ఏంటి నీళ్ళు? సిరి కనపడకుండా పోనీకి కారణం నువ్వే అనిపిస్తా ఉండాలి. అంటే సిరిని నేనే కిడ్నాప్ చేశానంటావా? అదే అనుమానంగా ఉండాది. అది గనక నిజమని తేలితే నిన్ను వదిలిపెట్టను సింధు. నీలు, దిస్ ఇస్ టూ మచ్. సిరిని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నాకేంటి అవసరం? సంజయ్ కోసం. సంజయ్ కోసం. సిరి అడ్డు తొలగిపోతే సంజయ్ నీకు దక్కుతాడన్న ఆశ. అందుకే సిరిని ఏడో దాచిపెట్టినావనిపిస్తా ఉండాది. అయ్యో, నాకు ఈ పాపం తెలీదు నీలు. నా మెంటాలిటీ ఏంటో నీకు తెలీదా? తెలుసు కాబట్టే అనుమానిస్తా ఉండాను సింధు. నువ్వు ఇష్టపడ్డ దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు. నిన్ను పెంచిందాన్ని సింధు. నీ మనస్తత్వం తెలిసిన దాన్ని కాబట్టి ఇంతిలా గుచ్చి అడుగుతా ఉండాను. చెప్పు, ఈ మందులు ఎవరి కోసం కొన్నావు? అవి నా ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కోసం. నిజంగానా? నిజం నీలు. వాళ్ళ తాతయ్యకి హెల్త్ బాగుండడం లేదు. ఫామ్ హౌస్ లో పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తుంది. నువ్వెలాగో అటు నుంచి వస్తున్నావు కదా, వచ్చి దారిలో మందులు తీసుకురమ్మని నాతో చెప్పింది. అందుకే నేను తీసుకెళ్ళాను. పద. ఎక్కడికి నీలు? ఫామ్ హౌస్ కి. దేనికి? ఆడ నీ ఫ్రెండ్ వాళ్ళ తాత ఉన్నాడో లేదో చూడనీకి. కదా నీలు 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 చెప్పేది విను నీలు. నేను చెప్పేది విను. సింధు, మనం ఇప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్లాల్సిందే. నువ్వు చెప్పింది నిజమో కదా తేలాల్సిందే. నీలు, నేను చెప్పేది విను. ఎక్కు. ఆ ఫోన్ ఎటువు.
ఎవడికి పారిపోయినావు సునందా? నీలాంబరి, నేనెక్కడికి పారిపోలేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాను. ఎక్కడున్నావు? అది చెప్పడానికే ఫోన్ చేశాను. సిరి ఎక్కడుందో తెలిసిపోయింది. నిజమా? సిరి యాడుంది? చెప్పడం కాదు, చూపిస్తాను. నువ్వు వెంటనే శివాజీ కాలనీకి వచ్చేసే. సిరిని ఎవరు దాచిపెట్టినారు? ఎవరో కాదు, ఇంద్రాణినే. ఇంద్రాణియా? అవును. నువ్విక్కడికొస్తే అన్ని వివరంగా చెప్తాను. త్వరగా వచ్చేసే నీలాంబరి. ఇప్పుడే వచ్చేస్తాను. సెందో దిగో. నువ్వింటికి పో, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సాంబరెడ్డి, మనం శివాజీనగర్ కాలనీకి పోవాలా? కనపడ్డా? లేదమ్మా. సిరిని చూపిస్తానన్నావుగా, ఏడా? మాట్లాడవేంది? అది అది చెప్పకపోతే చెప్తాను చెప్తాను చెప్తాను. సిరి లేదు. ఉందని నువ్వే చెప్పినావు కదా. మాట మారిస్తే ప్రాణం తీస్తా. నేను మాట మార్చడం లేదు నీలాంబరి, ఉన్న మాటే చెప్తున్నాను. తను దాచిపెట్టిన ప్లేస్ నుంచి సిరిని షిఫ్ట్ చేసింది ఆ ఇంద్రాణి. ఏంది, నా నుంచి తప్పించుకోనికి అబద్ధం చెప్తా ఉండవా? అయ్యో, అబద్ధం కాదు నీలాంబరి, నిజమే చెప్తున్నాను. కావాలంటే వీడియో చూపిస్తాను, చూడు. ఇంద్రాణి సిరిని ఎక్కడ దాచిపెట్టినా సరే 48 గంటల్లో ఆచూకీ చెప్తానని నీకు మాటిచ్చాను కదా. ఆ పని మీదే ఇంద్రాణిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. లేదో ఊరొదిలి పారిపోతా ఉండవు. నాకు తెలీదనుకుంటాండావా? కాదు నీలాంబరి, అలా ఇంద్రాణి వాళ్ల ముందు ఎందుకు బిల్డప్ ఇచ్చానంటే, నేను వాళ్ళింటోంచి బయటపడితే సిరి గురించి తెలుసుకుని నీకు చెప్తానేమోనని భయపడి సిరిని తప్పకుండా ప్లేస్ మార్చేస్తుంది. దానికోసమే నేను ఎస్కేప్ అయినట్టు డ్రామా ఆడాను, అంతే. మరి నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోతా ఉండా? నేను ఊరొదిలి పారిపోతున్నానని నీకు ఆ ఉమాదేవి చెప్పుంటుంది. ఆ కోపంతో నన్ను పట్టుకుని ఆపితే సిరి ఎక్కడ మిస్ అవుతుందోనని నిన్ను చూసి తప్పించుకొని వచ్చానే తప్ప నీకు భయపడి మాత్రం కాదు. అర్థమయ్యేటట్టు చెప్పు సునందా.
ఇంద్రాణి సిరి దగ్గరికి వెళుతుందన్న విషయం నాకు తెలిసిందే. అందుకే అక్కడి నుంచి తప్పించుకుని ఇంద్రాణిని ఫాలో అవుతూ వస్తున్నాను. ఈలోగా దారిలో నువ్వెదురయ్యావు. ఇక్కడికొచ్చి సిరిని చూసి నీకు ఫోన్ చేశాను, ఇంద్రాణిని రెడ్ హ్యాండెడ్గా నీకు పట్టిద్దామని. బట్ బ్యాడ్ లక్. సిరి గురించి నీకు ఫోన్ చేసిన విషయం ఎలా కనిపెట్టిందో ఆ ఇంద్రాణి నువ్వొచ్చే లోపల సిరిని ఇంకో చోటికి తీసుకెళ్లిపోయింది. 5 నిమిషాలు నువ్వు ముందొచ్చుంటే నీకిచ్చిన మాట ప్రకారం సిరిని నీకప్పచెప్పేసి రెడ్ హ్యాండెడ్గా ఇంద్రాణి నీకు పట్టించేసేదాన్ని. మా సిరి, నిన్ను కారుతో గుద్దినది, ఎత్తికెళ్ళి దాచిపెట్టినది ఎవరో చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు సరి. నిన్ను చంపాలనుకున్న వాళ్ళని వదిలిపెట్టను. చెప్పు చెప్పు సరి, చెప్పమ్మా. చెప్పు చెప్పమ్మా. త్వరగా చెప్పు, త్వరగా చెప్పమ్మా.